బిగ్ బ్రేకింగ్ న్యూస్. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా యాత్రకు వెళ్లిన భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏకంగా 42 మంది మృతి చెందారు. మృతుల్లో 20 మంది మహిళలు కాగా 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు. బదర్ మదీనా మధ్య ముఫర్హత్ దగ్గర ఘటన జరిగింది. అయితే మృతుల్లో హైదరాబాద్ మల్లెపల్లిలోని బజార్ ఘాట్కు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీళ్లంతా కూడా ఉమ్రా ట్రావెల్స్ ద్వారా మక్కా యాత్రకు వెళ్లినట్టుగా సమాచారం. ఆ బస్సులో ఉన్న 42 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. ఇలాంటి రోడ్డు ప్రమాదం అంటే ఇది ఎంతో పెద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదంగా మనం పరిగణించవచ్చు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రస్తుతానికి ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరిగింది, గల కారణాలు ఏంటి, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి? కౌసల్య, సౌదీల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వారు 16 మంది మృతి చెందారు. అదే విధంగా ఓవరాల్ గా ఆ బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయులు, ఏదైతే మక్కా యాత్రకు వెళ్ళిన భారతీయులు సజీవ దహనం అయ్యారు. సౌదీలోని పవిత్ర మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలోనే ఈ ఘోర విషాదం జరిగింది. తెల్లవారుజామున ముహప్రిత్ వద్ద జరిగిన ఈ భయానక అగ్ని ప్రమాదంలో 42 మంది భారతీయులు సజీవ దహనమైనట్టు సమాచారం అందుతుంది. అయితే ఇందులో దాదాపు 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారని, వీరిలో అధిక శాతం మంది తెలంగాణ రాజధానికి చెందిన హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారని అధికారులు సమాచారం ఇస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతానికి ఏదైతే ఆసిఫ్ నగర్ దగ్గరగా ఉన్న మల్లేపల్లె ప్రాంతానికి చెందిన వారని ప్రస్తుతానికి సమాచారం అవుతుంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వంలో స్పందించింది. ఏదైతే శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు కోఆర్డినేషన్ చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియడం జరిగింది. అయితే ఇక్కడ పవిత్ర ఉమ్మా యాత్రకు వెళ్ళిన భారతీయ భక్తుల జీవితాలను ఏదైతే ఈ ఘోర రోడ్డు ప్రమాదం బలిగొనింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఓ ప్యాసింజర్ బస్సు ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఈ మంటలు బస్సు మొత్తం వ్యాపించగా అందులో ఉన్న 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమైంది. ఇందులో 16 మంది కేవలం హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే. ఇది తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో జరిగిందని అక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్నారు. ఉమ్రా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్లిన భక్తులు ఈ బస్సులో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది యాత్రికులు గాఢ నిద్రలో ఉన్నారని సమాచారం. ట్యాంకర్ బస్సు ఢీకొనగానే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైపోయిందని ప్రస్తుతానికి మనకు సమాచారం వినిపిస్తుంది. కౌసల్య, అయితే ఇప్పుడు ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలు మనం ఏమని చెప్పొచ్చు? అంటే డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పాలా, లేదంటే అక్కడ ఏదైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చా? దీనికి గల కారణాలు ఏమని చెప్పొచ్చు? కౌసల్య, ప్రస్తుతానికైతే మనకు ఎవరిది తప్పు, లేదా డ్రైవరు నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే డీజిల్ ట్యాంకర్ ఎదురుగా ఢీకొట్టిందా అనే ప్రాథమిక సమాచారం అయితే ప్రస్తుతానికి మనకు తెలియదు. ఇప్పటికిప్పుడు మీడియాకు సమాచారం ఉంది. దాని ప్రకారం ఏదైతే ఉందో ఈ 42 మంది భారతీయులు మొత్తం మక్కా నుంచి ఈ యాత్రకు ఏదైతే వెళ్ళారో ఆ మక్కా నుంచి మదీనాకి వెళ్తున్న ఈ యాత్రికుల బస్సు ఏదైతే ఉందో ఆ బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో దాదాపు 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో అందరూ భారతీయులే. ఎక్కువ మంది ఏదైతే 16 నుంచి 17 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారని మనకు సమాచారం వినిపిస్తుంది. ఇది తెల్లవారుజామున ఏదైతే ఈ ప్రమాదానికి గల కారణాలు డ్రైవర్ నిద్రమత్తులో ఉండొచ్చు, లేదా డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండొచ్చు. అయితే ఢీకొట్టిన మరుక్షణం ఏదైతే ఈ 2 బస్సులు ఢీకొట్టినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఒక వేడి సంభవిస్తుంది. ఆ ఎఫెక్ట్ మొత్తం క్షణాల్లోనే బస్సు దగ్ధం అయిపోయింది. ఏదైతే రీసెంట్ గా మనం తెలంగాణలో కూడా ఒక ట్రావెల్స్ క్షణాల్లో పూర్తయిపోయిన విషయం కూడా మనం గమనించాము. కర్నూలు వద్ద తెలంగాణ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ బస్సు కర్నూలు వద్ద క్షణాల్లో మొత్తం బస్ అంతా అంటుకుపోయిన విషయం కూడా మనం గమనించాం. అదే విధంగా ఏదైతే డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టిందో ఆ డీజిల్ ఎఫెక్ట్ కు ఏదైతే బస్సు అది క్షణాల్లోనే బస్సు అంటుకోవడము, అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం సజీవ దగ్ధం కావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రమాదానికి ఈ కారణం అంటూ మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి సమాచారం అందలేదు. కౌసల్య, అయితే ప్రస్తుతానికి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన ప్రాంతం, అంటే గతంలో ఏమైనా అలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయా అక్కడ? ఎందుకంటే మనం రీసెంట్ టైమ్స్ లో చూసుకున్న రోడ్డు ప్రమాదాలు చూసుకుంటే ఇది అతిపెద్ద రోడ్డు ప్రమాదంగా మనం పరిగణించవచ్చు. అయితే ఆ ప్లేస్ లో గతంలో ఏమైనా ఇలాంటి రోడ్డు యాక్సిడెంట్స్ జరిగాయా? కౌసల్య, ఏదైతే యాత్రికులు వెళ్తున్న బస్సులు కానీ యాత్రికులు వెళ్తున్న సమయంలో కానీ అది కేవలం అర్ధరాత్రి దాదాపు 3-4 గంటల ప్రాంతంలో ఏదైతే
బస్సులు ప్రయాణం చేస్తాయో ఆ డ్రైవర్లు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎదురుగా కానీ లేదా పక్క నుంచి వచ్చే వాహనదారులు కూడా అది జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి, ఎందుకు జరిగింది అనేది మనకు సమాచారం మరి కొద్దిసేపులో అందే అవకాశం ఉంది. అయితే ఘటనా స్థలంలో వెనువెంటనే సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి. ఏదైతే మృతులను గుర్తించే పనిలో సౌదీ ప్రభుత్వం ఉంది. ఈ భారతదేశం ఏదైతే ఇండియన్ ఎంబసీ కూడా అతి వేగంగా స్పందించింది. సౌదీ అధికారులతో మాట్లాడుతున్నారు. ఎవరెవరు చనిపోయారు ఏంటి అనే దానిపైన ఒక మృతుల డేటా కూడా ఉంది. డేటా ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ భారత రాయబార కార్యాలయం కూడా వెనువెంటనే స్పందించింది. మృతుల వివరాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గాయపడిన వారు ఎవరైనా ఉన్నారా వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇప్పటికే సమాచారం అందించారు. అందుకు సంబంధించిన మంత్రి దిద్దిల శ్రీధర్ బాబు ఆ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని అవకాశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఏదైతే మక్కా నుంచి మదీనాకి వెళ్తున్న ఈ బస్సు తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమయ్యారు. అందులో 42 మంది భారతీయులే. ఎక్కువ శాతం ఏదైతే ఎక్కువ భాగం దాదాపు 16 మంది తెలంగాణకు చెందిన వారు. తెలంగాణలోని ఆసిఫ్ నగర్ దగ్గరగా ఉన్న మల్లేపల్లె ప్రాంతానికి చెందిన వారని మనకి ఇప్పటికే కీలక సమాచారం అందుతుంది. కౌసల్య, అయితే ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 16 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి అంటే బాధిత కుటుంబాలకు ఏమైనా సహాయం అందించే అవకాశం ఉందా? కౌసల్య, ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. వేగవంతంగా చర్యలు తీసుకోమని ఏదైతే మంత్రి దిద్దిల శ్రీధర్ బాబుకు ఆదేశించారు. దిద్దిల శ్రీధర్ బాబు ఇండియన్ ఎంబసీతో పాటు సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. క్షతగాత్రులు ఏమైనా ఉన్నారా, వారి వివరాలు ఏంటని కూడా ఆయన ఆరాధిస్తున్నారు. అది ఏదైతే చనిపోయిన వారి కుటుంబాలకు వారి మృతదేహాలను తరలించే ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇప్పటికే అక్కడైతే అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. ఏ ప్రాంతానికి చెందిన వారు, భారతదేశంలో ఎక్కువ మంది 42 మంది భారతదేశానికి చెందిన వారు కాబట్టి ఏ ప్రాంతాలకు చెందిన వారు, ఏ రాష్ట్రాలకు చెందిన వారు అని చెప్పి వారు ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారంపై ఇటు భారత ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, మిగిలిన రాష్ట్రాలు ఏదైతే ఆ ప్రాంతానికి మృతులు చెందిన ప్రాంతాల ప్రభుత్వాలు కూడా వెనువెంటనే స్పందించాయి, వేగంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అత్యంత హేయమైన దుర్ఘటన చర్య అంటూ అటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ మృతుల కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేసింది. అయితే ఏదైతే ఉందో ఈ కుటుంబాలకు సహాయం చేసే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రమాదం జరిగింది కాబట్టి ఆ కుటుంబాలకు భరోసా నింపాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అందుకు తగినట్టు చర్యలు తీసుకుంటుందని మనకు సమాచారం అందుతుంది. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, మీరు యూటీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఈ ప్రమాదానికి గల దృశ్యాలు ఒక్కసారిగా మంటలు ఏ విధంగా వ్యాపించాయో మనకు అర్థమవుతూ ఉంది. సో బస్సు ఒక్కసారిగా డీజిల్ ట్యాంకర్ కు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం వ్యాపించినట్టుగా, అంటే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. చూడండి మంటలు ఏ విధంగా ఎగిసి పడుతున్నాయి. అంటే బస్సులో ఉన్న 42 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజీవ దహనం అయిపోయారు. వాళ్ళు తెల్లవారుజామున కావడంతో ఈ ప్రమాదం, వాళ్ళంతా కూడా నిద్రలో ఉన్నారు. కనీసం వాళ్ళు గుర్తించే లోపే ఈ ప్రమాదం అయితే జరిగిపోయింది. ఒక్కళ్ళు కూడా బయటపడలేకపోయారు. ఎంతమంది ఉంటే అంటే 42 మంది కూడా అక్కడ సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. ఇది సౌదీ అరేబియాలో జరిగింది ఈ రోడ్డు ప్రమాదం. నిజంగానే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇది అతిపెద్ద ఘోరమైన రోడ్డు ప్రమాదంగా మనం చెప్పొచ్చు. మక్కా యాత్రకు వెళ్లిన భారతీయులు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏకంగా 42 మంది మృతి చెందారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. అలాగే 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు. బదర్ అలాగే మదీనా మధ్య ముఫరహత్ దగ్గర ఘటన జరిగింది. అయితే మృతుల్లో హైదరాబాద్ మల్లెపల్లిలోని బజార్ ఘాట్కు చెందిన 16 మంది యాత్రికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా ఉమ్రా ట్రావెల్స్ ద్వారా మక్కా యాత్రకు వెళ్ళినట్టు సమాచారం అయితే ఉంది ప్రాథమికంగా. ఇక సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని సిఎస్ రామకృష్ణరావు అలాగే డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు. ప్రయాణికుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించాలన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌదీ ఎంబసీతో మాట్లాడాలని ఆదేశించారాయన. అయితే సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు. మరోవైపు బస్సు ప్రమాదం దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు సోమవారం తెల్లవారుజామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకొని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు 1 గంట 30 నిమిషాలు ఆ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. అంటే తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ఎక్కువ మంది నిద్రలోనే ప్రాణాలు విడిచారన్నట్టుగా తెలుస్తూ ఉంది.
ఎందుకంటే ఆ మంటలు చూస్తేనే అర్థమవుతుంది ఏ రకంగా మంటలు ఎగిసి పడుతున్నాయి, అంటే ఏ రకంగా ఈ ప్రమాదం జరుగుండొచ్చు అనేది. మరికొంతమంది తీవ్రంగా అయితే గాయపడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఒక్కరికంటే ఎక్కువ మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అయితే చాలా విషాదకరం అని చెప్పొచ్చు. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి అయితే చేరుకున్నాయి. అయితే సహాయక చర్యలు అయితే చేపట్టేశారు. గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇండియన్ ఎంబసీ ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. హజ్ కమిటీ, ఇండియన్ ఎంబసీ బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాయి. సో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 42 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. సో అందులో 16 మంది మన తెలంగాణకు చెందిన వాళ్ళే కావడం ఇంకా బాధాకరమైన విషయం. అక్కడ ఈ మధ్య జరుగుతున్నాయి, అంటే ఇలాంటి ఘటనలు అయితే తరచుగా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గానే అంటే ఒక 1 మంత్లోనే చూసుకుంటే మనకి ఇలాంటి ఘటనలు 2 జరిగాయి. సో ఇది అందులోనూ అది అతి ఘోరమైన ప్రమాదంగా మనం పరిగణించవచ్చు. సో ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావాల్సింది. ప్రధానంగా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ప్రమాదం సౌదీ అరేబియాలో జరిగింది. 42 మంది ఇందులో మృతి చెందినట్టుగా, అంటే సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అనేది.